ప్రభాస్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ప్రభాస్ తర్వాత అనేక మంది హీరోలుగా స్టార్లుగా మారిన అందరూ కూడా పెళ్లి చేసుకోగా ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు పెళ్లి ఊసి ఎత్తలేదు. ముఖ్యంగా సినిమా వాళ్ళ విషయంలో పెళ్లి అనేది చాలా వింతగా అనిపించే అంశం అని చెప్పాలి. హీరోలకి అయితే దాదాపు 30 లోపే చేసేసుకుంటారు. ఇక హీరోయిన్స్ అయితే స్టార్డమ్ అంతా చూసేశాక లేదా ఇంకొంతకాలం స్పేస్ తీసుకొని చేసుకుంటారు. అయితే ఈ 2 రకాలు కాకుండా 3వ కేటగిరీ కూడా ఉన్నారు. వాళ్ళే ఎంత ఏజ్ వచ్చినా సింగిల్ స్టేటస్లోనే కనిపిస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ జాబితాలో ఉంటారు. అయితే ఈ లిస్ట్ హీరోస్లో బాలీవుడ్ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ కనిపిస్తే మన టాలీవుడ్ నుంచి ప్రభాస్ మొట్టమొదటిగా కనిపిస్తారు. అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే దానికన్నా పెద్ద సస్పెన్స్గా నిలిచిపోయింది. కాగా కొన్ని రూమర్స్ ఎప్పుడు బయటకు వస్తూనే ఉండేవి కూడా. ఆ హీరోయిన్తో పెళ్ళి, ఈ హీరోయిన్తో పెళ్ళి, అసలు హీరోయిన్స్ కాదు సినిమాతో సంబంధం లేని అమ్మాయి అంటూ మరికొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఫైనల్గా ప్రభాస్ ఏది కాదు అన్నట్టుగా సినిమాలే చేసుకుంటున్నాడు. అయితే ఇది ఇంట్లో పెద్దలకి ఎప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. కాగా అసలు ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే దానిపై స్వయంగా తన పెద్దమ్మ శ్యామలాదేవి గారు క్లారిటీ ఇచ్చేశారు. లేటెస్ట్గా ప్రభాస్ నటించిన కల్కి సినిమా స్పెషల్ షో చూసిన తర్వాత మీడియాతో సినిమా పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. కాగా ఆ సమయంలో ఎదురైన పెళ్లి ప్రశ్నకి స్పందించారు. ఇప్పుడు కల్కి ఎలాగైతే ఆనందాన్ని సినిమా పరంగా అందించిందో అదే తరహా ఆనందం ముందు రోజుల్లో ప్రభాస్ పెళ్లితో కూడా కొనసాగుతుంది అని. అయితే ప్రభాస్ తన ఫ్యాన్స్ కోసం సినిమాలు నాన్ స్టాప్గా చేస్తున్నాను అంటాడని, ఇవన్నీ అయ్యాక అప్పుడు ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా ఉంటుంది అని శ్యామలాదేవి ఒక క్లారిటీ ఇచ్చారు. దీనితో ఇప్పుడు ప్రభాస్ గడుపుతున్న కొంచెం బిజీ షెడ్యూల్ నుంచి గ్యాప్ దొరికితే ప్రభాస్ పెళ్లికి స్పేస్ దక్కినట్టే, లేదంటే చాలా కాలం ఆగాల్సి ఉంటుందని చెప్పాలి. సో ప్రభాస్ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడే తన పెళ్లి ఉంటుంది అని పెద్దమ్మ చెప్పగానే చెప్పేశారు. సో ప్రభాస్ ఫ్యాన్స్కి కూడా తమ అభిమాన హీరో పెళ్లి ఎప్పుడు అనే దానిపై ఓ క్లారిటీ వచ్చినట్టేగా. కానీ ఇప్పుడప్పుడే ప్రభాస్ అయితే ఖాళీ అయ్యే సూచనలు లేవని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇప్పుడు ప్రభాస్ చేయాల్సి ఉంది. సో ఎలా లేదన్నా మరో 3-4 ఏళ్ళు పడుతుందని పూర్తయ్యేసరికి.